హలో, నేను మీ విజయపెద్దిరెడ్డి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మొన్న పుచ్చకాయ షెల్లో ఈ తోటకూర సీడ్స్ వేసుకున్నాను కదండి. మొలకలన్నీ బాగానే వచ్చినాయి. ఈ షెల్ మాత్రం పాయిజన్ అయిపోతుంది. సరే, మనం దీన్ని ఇలా భూమిలో దింపేసామనుకోండి, ఇది తోటకూరకి ఈ పుచ్చకాయ షెల్ అనేది ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. అందుకోసమే దీన్ని ఇలాగ భూమిలోకి పెట్టేద్దామని పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టేశాను కదా. ఇప్పుడు ఒక 2 డేస్కి ఇదంతా డైల్యూట్ అయిపోయి భూమిలో కలిసిపోయి అప్పుడు మనకు తోటకూర అనేది బాగా వస్తుంది. కానీ ఇదే మనం కుండీలాగా యూస్ చేసుకోవడానికి మాత్రం కుదరలేదండి. ఈ షెల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇది కూడా డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి మనం ఇలా ఉంచేసుకుని దీని చుట్టూరు మనం వాటర్ పోసేసుకుంటే ఇది మనకి మట్టిలో కలిసిపోద్దండి. అప్పుడు కొంచెం మనకి గుజ్జుగా తోటకూర అనేది బుషీగా వస్తుంది.